వాళ్ళు రారు, మన ఎందుకు రాలేదనుకోవడం కూడా వేస్ట్. ఉండుంటే పురంధేశ్వరి గారు వచ్చి ఉండేవారేమో. రేపొద్దున్న ఇప్పుడు పొత్తుకు రండి అంటే అంటే ఈ మాట అనకూడదేమో, సిగ్గు లేకుండా వచ్చింది బీజేపీ అని అనుకోవాలా? అందుకు సిద్ధమా? అందుకే అందుకే ఇట్లా చేశారు వాళ్ళు. కావాలనే అలాగుండటం కోసమే చేశారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారన్నట్టు ఫీలింగ్ జనంలోకి వెళ్తోంది, కాళ్ళ ఎళ్ళబడుతున్నారన్నటువంటిది. ఆ ఫీలింగ్ పోగొట్టి బీజేపీని కూడా మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం వస్తే. లేదు అంటే కనుక మేము చీపమ్మన్నాం. అంత అవసరం ఏముంది అంటున్నాను, బీజేపీకి అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత అలా ప్రకటించేసుకుని వీళ్ళ మానాన్ని వీళ్ళు వెళ్ళిపోతూ రన్నింగ్లో ఉన్న బండి నువ్వు వచ్చి ఎక్కంటే అంత అవసరం ఏముంది? పవన్ కళ్యాణే అవసరం. పవన్ కళ్యాణ్ తను పరువు పోగొట్టుకున్నాడు, బీజేపీ పరువు పోగొడుతున్నాడు. ఇవాళ కూడా మాట్లాడింది బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్. విచిత్రం ఏంటంటే ఇవాళ కూడా జీవీఎల్ చాలా క్లియర్గా చెప్పాడు 175 స్థానాలు మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఆవిడ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు దిక్కుమాలను వక్రీకరిస్తున్నారు. కానీ పురంధేశ్వరి ఏం చెప్తోంది, మా అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది అన్ని చోట్ల పోటీ చేయమని. ఇవాళ వాళ్ళ పార్టీ ఎన్నికల కమిటీ మీటింగ్ జరుగుతా ఉంది. నియోజకవర్గాల వారి అభ్యర్థుల లెక్కలు వాళ్ళు తెలుసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నప్పుడు మేము క్లియర్గా మేము అన్ని చోట్ల పోటీ చేయమని మాకు అధిష్టానం చెప్తే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇంకేమైనా పొత్తులు గిత్తులు ఉంటే అది అధిష్టానం చెప్తుంది, మాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ వీళ్ళు ఏం రాస్తారు, దాన్ని అధిష్టానం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నది అని రాస్తారు. ఆమెకి అధిష్టానం ఏం చెప్తుంది, నువ్వు 175 ప్రిపేర్ అవ్వని చెప్తుంది, అంతే కదా. 175 ప్రిపేర్ అవ్వమని చెప్తున్నది అంటే ఒంటరిగా పోటీ చేయడం రెడీ అవ్వమనినే కదా. జనసేన విషయంలో ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది ఒకవేళ మీలాంటి వాళ్ళు రేపు పొద్దున్న అడిగితే? ఎందుకంటే పొత్తు ధర్మం ఒక రకంగా ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉండి ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా లేని తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళిపోయి 24 సీట్లు ఆల్రెడీ తెచ్చేసుకొని